అంటే ఈ సమస్త సృష్టిని ప్రకాశించేది ఎవరనండి? సూర్యుడు. ఆ సూర్యుడే ఉదయమైతే ప్రకాశిస్తున్నాడు, రాత్రి అయిపోతే అస్తమిస్తున్నాడు. వాడిని మార్చేస్తున్నాడు. ఆ సూర్యుడు ఈ సృష్టి ఆరంభంలో ఉన్నాడు. సృష్టి అయిపోతే ఆ సూర్యుడు కూడా ఆరిపోతాడు. మనం ఉదయం లేవగానే ఏం చేస్తామంటే, ఇంట్లో పూర్వ రోజుల్లో మీరు చూడండి, ఈ చిన్న బుడ్డిలా ఉంటుంది అద్దం, కోడిగుడ్డు దీపం అంటారు. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. దాంట్లో కిరికినాలు పోసి పొట్టేసి చక్కగా తేనేసి దాన్ని వెలిగించి అలా పెడతాం ఉదయాన్నే. సూర్యుడు వచ్చేసిన తర్వాత బాగా ప్రకాశం వచ్చి ఇళ్లంతా తెరిచి నీటిగా అన్ని వేసుకున్న తర్వాత ప్రకాశం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఇలా తిప్పేస్తాం అంట, ఆరిపేస్తాం, ఆరిపోతుంది. మనం ఎలాగైతే చీకటిగా ఉన్నప్పుడు దీపాన్ని వెలిగించుకుని మనం వ్యవహారం చేయాలనుకున్నప్పుడు లేచి దీపం వెలిగించుకుని ప్రకాశం వచ్చిన తర్వాత దాన్ని ఆపేస్తున్నాము అవసరం లేనప్పుడు, అలాగనే ఈ సృష్టి అనేటువంటి వ్యవహారం జరగాలనుకున్నప్పుడు వాడు కూడా ఒక ఒత్తి వేసి వెలిగించింది ఆ సూర్యుడు. ఈ సృష్టి వ్యవహారం ఆగిపోవాలనుకోండి, అన్నిటినీ తీసుకుని వాణ్ణి కూడా ఆరిపోతాడు. నత్ర సూర్యో భాతి, సూర్యుడే ప్రకాశించినప్పుడు నీ చైతన్యం ముందు నచంద్ర తారకం, పరప్రకాశకులేనిటువంటి నీ మీద ఆధారపడి ప్రకాశించే చంద్రుడు వాడు ఉంటిదే. చంద్రుడు ఎవరండి? జనరేటర్ వాడంతే, డైరెక్ట్ కరెంట్ కాదు, వాడు ఆల్టర్నేటివ్ కరెంట్, ఏసీ అన్నమాట. చంద్రుడే అలా అయినప్పుడు నక్షత్రాలే అలా అయినప్పుడు మెరుపులే అలా అయినప్పుడు అగ్ని, నేనేమో ఒక్క పైసా పుల్ల గీసి అగ్గి పుల్ల గీసి దాంట్లో నిప్పు పుట్టించి ఒక పైసా కర్పూరం వెలిగించి నీకు చూపించి నేను నీకు వెలుగునిస్తున్నాను. కుతోయమగ్ని, ఈ పైసా నిప్పుతోటి పరమాత్ముడికి ప్రకాశాన్ని చూపిస్తున్నామనంటే ఎంత వివేకంలో ఉందో. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. మన హారతులు ఆ మంత్రం చెప్పమంటారు. దేవుడికి అభిషేకము అర్చన చేసిన తర్వాత అది ఎందుకు చెప్పమంటారంటే, మన పూజా విధానం అంతా చాలా గొప్ప విధానం అండి. చేయగా 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 మనిషిలో ఒక మార్పు వస్తుంది. ఇది నిజంగా కర్మనే, ఒక క్రియ. కానీ ఆ క్రియను చేయగా చేయగా ఒకరోజు మనిషికి ఒక అవగాహన వస్తుంది. ఏం తెలుసా? ఒక చిన్న గదిలో, మన ఇంట్లో పూజా గదిలో దేవుడి బొమ్మలు, ఫోటోలు, గీటోలు అన్నీ పెట్టుకుంటాం. స్నానం చేసి మడిగా పంచకట్టు లోపలికి వెళ్తాం పూజ చేయడానికి. వెళ్ళగానే పూలు తీసుకుని దేవుడి మీద వేసేది. ముందేం చేస్తాం? కూర్చుని మన ఆసనాన్ని పూజ చేస్తాం, ఆసన పూజ చేస్తాం, దాన్ని కళ్ళకి అద్దుకుంటాం. తర్వాత అక్కడ పీట ఉంటుంది, దాని మీద పంచపాత్ర ఇది ఉంటుంది, అరివేని ఉద్దరిని ఉంటుంది, దానికి బొట్టు పెట్టి పసుపు పెట్టి దానికంతా కుంకుమ పెట్టి దాంట్లో నీళ్లు పోసి అక్షంతలు వేస్తాం, దాన్ని దండం పెట్టుకుంటాం. గంట ఉంటుంది, దానికి బొట్టు అంతా పెట్టి దండం పెట్టుకుంటాం. దీపం వెలిగిస్తాం, దానికి బొట్టు పెట్టి దండం పెడతాం. అగరవత్తి వెలిగిస్తాం, దాని దగ్గర కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకుంటాం. అంటే దేవుడికి దండం పెట్టే ముందు దేవుడికై పూజలో వినియోగించే ప్రతి వస్తువుని దండం పెట్టుకుంటున్నాము. ఇవన్నిటినీ పూజించిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళతాం. ఆయన పీఠాన్ని ఆరాధన చేస్తాం, ఆ పీఠాన్ని పూలు వేసి అక్షంతలు వేసి అర్చన చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క సాంగం, సాయుధం, సవాహనం, సశక్తిపతి, పత్ని, పుత్ర పరివార సమేతం ఆ దేవుణ్ణి ఆవాహన చేసి అక్కడ అర్చన చేస్తాం. ఆఖరణ దేవుణ్ణి చేస్తాం. అంటే దేవుడి యొక్క గదిలో దేవుడికే కాదు పూజ, ప్రతిదీ పూజిస్తాం. ఎందుకు? ప్రతిదీ ఆ భగవంతుడి యొక్క ఆరాధనలో వినియోగింపబడే వస్తువు కనుక అవన్నీ ఆరాధన పొందుతున్నాయి. ఒక 4/6 గదిలో ఉండే పదార్థాలనే మనం పూజిస్తున్నామే. అసలు ఈ విశ్వమే పరమాత్ముడికి దేవాలయం అయిపోతే, దీన్నే దేవాలయంగా మనం చూడగలిగితే, ఇక్కడ స్త్రీని పూజిస్తాం, పురుషుణ్ణి పూజిస్తాం, జంతువుని పూజిస్తాం, పక్షిని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, ఆకాశాన్ని పూజిస్తాం. ప్రతిదీ పరమాత్మ యొక్క ఈ సృష్టికి ఉపయోగపడే వస్తువులు కనుక ఇవన్నిటిని ఆరాధిస్తాం. అందుకనే హిందువు గుట్టని, చెట్టుని, పుట్టని, కొండని, పాముని, బల్లిని, పిల్లిని, నల్లిని, దోమని అన్నిటినీ పూజిస్తాడు. ఎందుకని? ఈశావాస్యమిదం సర్వం.
నాకు కనపడని దేవుడు ఒక్కడే ఆ తెల్లగోడ ముందు కూర్చుని కళ్ళు తారేసి దేవుడు ఎక్కడున్నాడు అని గోర్మని అడిచేది సంస్కృతి కాదు. ఈ ప్రకృతిలో కనిపించే ప్రతిదీ నాకు పరమాత్ముడే. ఈ సృష్టిలో కనిపించే ప్రతి అణువు నాకు పరమాత్ముడే. కొండ, గుట్ట, మట్టి, పుట్ట, చెట్టు, మన్ను, మాను అన్ని నాకు పరమాత్ముడే. ఏది పరమాత్ముడు కాదు చెప్పండి? ఈశావాస్యమిదం సర్వం. ఆ పూజ చేయగా నాలో ఏమైపోతుంది తెలుసండి? 4/6 రూము దేవాలయం కాదు, అసలు ఈ విశ్వమే నాకు దేవాలయం అయిపోతుంది. ఈ విశ్వంలో ప్రతిదీ నాకు పరమాత్ముడవుతాడు. ఈ ప్రతి అణువు నాకు పరమాత్మ స్వరూపం అవుతుంది. దేహము పరమాత్ముడే. అందుకనే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇది ఇక్కడ మనకు శాస్త్రం ఒక పరమార్థతత్వాన్ని చెప్తుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా బహిర్గతమయ్యేటువంటి ఆ శక్తి నేను అనే జీవుడి నుంచి ప్రసారం అవుతుంది. కానీ ఆ నేను అనేటువంటి జీవత్వానికి కేంద్రం ఏంటి? తానై ప్రకాశించే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యాన్ని ఎవడైతే నాకు చూపిస్తాడో, ఎవడైతే ఆ స్థితిని నాకు కలిగిస్తాడో, జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్. ఏ ప్రజ్ఞ మేల్కొంటే ఈ శరీరమంతా ప్రజ్ఞాపాఠవాలతో నిండిపోతుందో, చేతన స్ఫూర్తితో, ఆ ప్రజ్ఞ ఏంటి? నేను అనే ప్రజ్ఞ. నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం అప్రజ్ఞం నాప్రజ్ఞం ప్రజ్ఞానగణం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. మాండూక్యోపనిషత్తు అంటుందండి. ఎంత అద్భుతమైన స్థితి! ఆ స్థితిలో కూర్చున్నప్పుడు, ఆ స్వరూప చింతనలో ఉన్నప్పుడు నేను అనేది లేస్తుంది. అది లేచి అన్ని విన్యాసాలు చేస్తుంది. ఆ విన్యాసాలన్నిటినీ చూస్తుండడమే సన్యాసం. సన్యాసం అంటే ఏదో కాదండి. సన్యాసం అంటే పుచ్చుకోవడం కాదండి. అన్ని విన్యాసాలన్నీ నిర్లిప్తతతో చూడడమే సన్యాసం. నేను సన్యాసం పుచ్చుకున్నానండి. ఏమిటి పుచ్చుకోవడం ఏంటి? అదేదో మళ్ళీ ఏదో కాఫీలాగా లేకపోతే టానిక్ లాగా. సన్యాసం అంటే బయట నుంచి వచ్చి పడేది కాదు. సన్యాసం అంటే లోపలన్నిటినీ ఖాళీ చేసి కూర్చోవడమే సన్యాసం. మళ్ళీ బయట నుంచి పట్టుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే సన్యాసం కాదండి. లోపల ఉన్నవన్నిటినీ ఖాళీ చేసుకుని హాయిగా కూర్చోవడమే సన్యాసం అంటే. అది సన్యాసం. సన్యాసానికి అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాలన్నీ వదిలేయాలండి. మంచి చేయడం, దానం చేయడం, జపం చేయడం అది కాదండి. అసలు కృష్ణుడి ఆలోచన అది కాదు. నిజంగా కనుక అదే అయితే కృష్ణుడు అన్ని ధర్మాలను వదిలేయమన్నాడని. అది కాదు. ఇక్కడ ఏ ధర్మాలు ఉన్నాయో వేటిని వదలమంటున్నాడో ఆయన చాలా అద్భుతంగా శంకరుల వారి 5వ శ్లోకంలో దేహం ప్రాణం ఇంద్రియాణి చలాం బుద్ధించ శూన్యం విదుః. ఆధ్యాత్మిక సాధనలో మనకు ఎదురయ్యే ఒక్కొక్క ప్రతిబంధకాల్ని శంకరులు ఇక్కడ చాలా అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్లు చూపించి, ఆ ప్రతిబంధకాలని మనం ఎలా గుర్తించాలి, గుర్తించి దాని నుండి ఎలా దాటాలి. నిజంగా అంత అమూల్యమైన విచారణ ఒక్క శంకరులకే సాధ్యమైంది అనిపిస్తుంది. ఇంకెవరి వల్ల అవదేమో అనిపించే యథార్థం కూడా వాస్తవ సత్యం అది. అటువంటి ఈ విచారణని ఇక్కడ ఆయన 5వ శ్లోకంలో మన ముందు ఉంచుతున్నారు. ఆ శ్లోకాన్ని ఒకసారి నాతో పాటు చెప్పండి. దేహం ప్రాణమపీంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధ
జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. మనం చూసాం ఒక 5 కోణాల నుంచి 5 భావాలుగా ఆయన మన ముందు ఉంచుతున్నారు. దాన్ని అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అని కోశ రూపాల్లో అక్కడ కొన్ని ప్రక్రియల్లో చెప్తారు. అసలు కోశము అనే శబ్దం తీసుకోకుండా ఇక్కడ మన భాషలోనే చెప్పారు. దేహం, ప్రాణం, ఇంద్రియాణి, చలాం బుద్ధి, శూన్యం, ఈ 5 తీసుకుంటున్నారు ఆయన. ఇవేంటి అసలు? ఇవేం చేస్తున్నాయి? ఎక్కడెక్కడ ఇవి మనకు అవరోధాలుగా ఉంటున్నాయి? ఎక్కడ మనం వింటున్నా చాలా మందిలో ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించినటువంటి సాధకుల్లో 90, 98, 99, 100 తెలియదు, కానీ బేసిక్ గా అన్ని వింటాం, ఒక ఊహల్లో ఉండిపోతాం. ఓ ఇదంతా జగత్తు, ఆత్మ వేరు, జగత్తు వేరు, ఇది జగత్ అశాశ్వతం, ఆత్మే పరమాత్మ, ఈ భావాలు మాటలు లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాయి, కానీ శ్రవణ జ్ఞానం ఉందే కానీ అనుభవ జ్ఞానం లేదు. దీనికి పేరు శృత జ్ఞానము అని అంటారు. అంటే అమెరికా ఒకటి ఉంది, అక్కడ చాలా బాగుంటుంది, న్యూయార్క్ సిటీ ఉంది, వాషింగ్టన్ DC ఉంది, లేకపోతే అక్కడ అది ఉంది, పెన్సిల్వేనియా ఉంది, లేకపోతే లాస్ ఏంజలీస్ ఉంది. ఇవన్నీ విన్నాం, శృత జ్ఞానమే, కానీ వెళ్ళి చూసినటువంటిది మనకు తెలియదు. అలాగనే ఇక్కడ కూడా ఆత్మ ఒకటి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమది, అఖండము, చైతన్యము, ఆనందము, సచ్చిదానంద స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. ఈ పదాలన్నీ ఎడబడ వాడేస్తారు, మనం వినేస్తాం. నేను దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, అలాగలాగా ఊహించుకుంటూ ఊహల్లో ఉంటాం, కానీ విచారణ చెయ్యం. ఊహ ఆ విన్నంతసేపు చాలా బాగుంటుంది, లేదా దాని గురించి ఊహించుకున్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అది. ఎలాగానంటే మనం అద్దం ముందు వస్తాం అనుకోండి, అద్దం ముందు మనం వచ్చాం, మన ప్రతిబింబం కనిపిస్తుంది, మనం పక్కన తప్పుకోగానే ప్రతిబింబం పోతుంది. అదే ఒక బొమ్మ, మన బొమ్మలా గీసి అక్కడ పెట్టారనుకోండి, అది తప్పుకుంటుందే. ప్రతిబింబానికి తాత్కాలికత ఉంది, అదే మన బొమ్మ అక్కడ గీసి పెట్టారనుకోండి, అది తప్పుకుంటుందా? తప్పుకోదు. ఇది కూడా మన ప్రతిబింబం తప్పుకునేలాగా మనం విన్నంతసేపో, మనం ఆలోచించినంతసేపో అది అలా నిలబడుతుంది, ఊగుతూ ఉంటుంది, మళ్ళీ తప్పుకుంటుంది, మళ్ళీ అంతా కలకలా పలకలా కలకలా పలకలా కలకలా కలకలా అంట, మళ్ళీ అదార్థం. అది స్వామీజీ అదేమిటోనండి, మీ దగ్గర వచ్చి కూర్చుని వింటున్నంతసేపు ఒకలా ఉంటామండి, మళ్ళీ అంతే. అద్దం ముందు నిలబడ్డంతసేపు మా ముఖం మాకు కనిపిస్తుంది, మళ్ళీ పక్కకు తప్పితే మా ముఖం కనపడదు. కాబట్టి ఇప్పుడు మీ ముఖం కనపడడం కోసం మీరేం చేయాలి? అద్దం ముందే 24 గంటలు కూర్చోవాలా? అద్దం ముందు మనస్సు లగ్నం చేసి నా ముక్కు ఎలా ఉంది, నా కళ్ళు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అన్ని ఒక్కసారి స్పష్టంగా దృష్టి పెట్టి కేంద్రీకృతం చేసి చూశాననుకోండి, ఇక మళ్ళీ నాకు అర్థం అక్కర్లేదు నా ముఖాన్ని. అలా కాకుండా విచారణ చెయ్యాలి, స్పష్టమైన విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి విచారణ? ఏముంది, ఇదంతా బ్రహ్మమయం కదా, భగవంతుణ్ణి, ఆ భగవతత్వాన్ని పొందడానికి, ఆ శుద్ధ చైతన్యాన్ని పొందడానికి అంతటా ఉంది కదా, అఖండం కదా, ఎక్కడి నుంచి విచారణ చేయాలి? ఎక్కడి నుంచి అంటే ఈ ప్రపంచం గురించి చెప్పలేదు ఆయన. దేహం, ఇదే మనకు విచారణ మొట్టమొదటి మెట్టు. ఏది మొట్టమొదటి గడప ఏమిటి? ఇదే. ఇది కడపో గడపో ఏదో ఒకటి, ఇదే. ఎందుకు దీన్ని ఒక హద్దుగా తీసుకున్నారు?
ఎందుకు ఇక్కడి నుంచి విచారణ మొదలు పెట్టారు? సరే, ఈ విచారణ దీంట్లో నుంచి మొదలుపెట్టి లోపలికి వెళ్తున్నారు ఆయన. ప్రాణం బయటికి కాదు, ఎక్కడ? ప్రాణం. ప్రాణం బయట కూడా ఉంది, బయట ఉంది కనుకనే లోపలికి వస్తుంది, ప్రాణం ఆడుతుంది, బయటికి వెళ్ళిపోతుంది కదా. మరి ప్రాణం బయట ఉంది, అక్కడికి వెళ్ళిపోవచ్చుగా. దేహం, ప్రాణం, ఇంద్రియాన్ని అక్కడికి వెళ్ళొచ్చు. కాదు, ప్రాణం బయటున్న ఇందులో నేను తీసుకునే ప్రాణాన్నే ఆయన విచారణ చేయమన్నారు. బయట ఉండే ప్రాణాన్ని విచారణ చేయడానికి నాకు అందుబాటులో ఉంటుందా? లేదు. కాబట్టి ఇది ఒక హద్దుగా పెట్టుకొని, దీనిని ఒక గడపగా పెట్టుకొని దీని నుండి విచారణ చేయమన్నారు. ఎందుకు అంటే ఈ విశ్వాన్ని నన్ను వేరు చేసేది ఈ చర్మమే, ఈ దేహమే. కాబట్టి ఇదే నాకు ఈ విశ్వానికి ఒక హద్దు గీస్తుంది. ఈ దేహం లేదనుకోండి, నాకు విశ్వానికి ఈ ప్రకృతికి తేడా లేదు, ఏమీ తేడా లేదు. ఎందుకని ఇది పాంచభౌతికమే, బయట ఉండేది పంచభూతాలే. కాకపోతే పంచభూతాలని ఒక రూపంగా తయారు చేస్తే అలా తయారైంది. ఎలా? బస్తాలో గోధుమ పిండి ఉంది, 100 కిలోలు గోధుమ పిండి ఉంది. దాంట్లో ఇంత గోధుమ పిండి తీసుకున్నారు, నీళ్లు కలిపారు, శుభ్రంగా దాన్ని ఉండ చేశారు, దాన్ని ఇలాగా వచ్చారు, పూరి అయింది, నూనెలో వేశారు, పొంగింది. ఇప్పుడు ఆ పూరిని గోధుమ పిండి దగ్గర పెట్టండి, ఆ బస్తా గోధుమ పిండి పక్కన ఈ పూరిని పెట్టండి. ఇప్పుడు ఈ పూరికి గోధుమ పిండికి తేడా ఉందా లేదా? ఏమిటి తేడా? ఆకృతి, దాని వలయం, దాని చుట్టుకొలతలే గోధుమ పిండికి తనని వేరు చేసింది. అలాగనే ఇక్కడ కూడా ఒక ఈ వలయం, ఈ ఆకృతి, ఈ రూపం ఏదైతే ఉందో ఈ అనంతత్వాన్ని ఖండన చేసినట్టుగా నేనేదో ఒక వ్యక్తిత్వంగా, ఒక సపరేట్గా, దీనికి సంబంధం లేనట్టు నేను సపరేట్ అనిపిస్తుంది. వాస్తవానికి ఆ పిండే ఈ పూరి, ఇది అది ఒకటే. కానీ వేరు చేసి దానికి ఒక ఆకృతి ఇచ్చినప్పుడు భిన్నత్వం కనిపిస్తుంది. అలాగనే ఇందులో ఉండే ప్రకృతి, బయట ఉండే ప్రకృతి, రెండు ప్రకృతుల్లో ఒకటే ప్రకృతి. ప్రకృతి ఒకటే. ఇప్పుడు నేను గాలి పీల్చుకుంటున్నాను, అదే కదా నాకు ఆధారం. ఆ గాలి ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుండి ఆ గాలి? బయట నుండి. మరి బయట ఉండే గాలి, లోపలికి వెళ్ళే గాలి ఒకటే కదా. సరే, నాకు దప్పికైంది, నీళ్లు తాగుతున్నాను, ఎక్కడి నుండి? బయట నుండి. ఇప్పుడు తాగాను, లోపల రసాలు ఉన్నాయి, అది ఎక్కడిది? బయటదే. కాబట్టి బయట ఉన్నవే ఇందులో ఉన్నాయి, ఇందులోదే బయట ఉంది. కానీ మరి లోపల బయట ఎందుకు భేదం వచ్చింది? నామరూపే. ఆ నామరూపం వల్ల ఆ భేదం, చిన్న కల్పన, చిన్న భేదం అంటే ఆ చిన్న కల్పన. అందుకని శంకరుల వారు కూడా బయట ఎక్కడో విచారణ మనం చెయ్యక్కర్లేదు. ఈ దేహాన్నే ఒక గడపగా పెట్టుకుంటే, ఈ దేహాన్నే ఒక హద్దుగా తీసుకుంటే, ఇదే ఒక మనం టెరిటరీగా తీసుకుంటే ఇక్కడి నుంచి మన విచారణ మొదలు పెడదాం. సరే, ఇక్కడ ఏంటి విచారణ అనంటే 5 అంశాలు తీసుకున్నారు. అందులో మొట్టమొదటి అంశం తీసుకున్నారు. ఏమిటి ఆ అంశం అనంటే, ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను. మీరెవరైనా అంటే నేనండి, నేనంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను అన్నప్పుడు ఈ దేహంతో అంత తాదాత్మ్యం చెందున్నాను. నేను వేరు, ఈ దేహం వేరు అనిపించట్లేదు నాకు. అంత ఇరుక్కుపోయినాను, అంత ఇమిడిపోయినాను. అందుకని ఈ దేహాన్ని ఎక్కడ ముట్టుకున్నా నేను స్పందిస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నా నాకు వెంటనే రెస్పాండ్ అయిపోతున్నాను. అంటే దేహము నేను వేరు అనే భావన ఎక్కడ అణుమాత్రం కూడా కలగకుండా అంత థిక్గా పెనవేసుకుపోయింది కూర్చున్నాను. కానీ నిజానికి చూడండి, ఇది నేనే అంటున్నాను కదా, చెయ్యి కూడా నేనే కదా. ఏమండి, ఇక్కడ లక్ష్మి గారు ఎవరైనా వచ్చారా? ఒకసారి చెయ్యొచ్చండి. లక్ష్మి గారు వచ్చారా? ఒకసారి చెప్పండి అన్నాం అనుకోండి, ఎవరో చెయ్యొచ్చారు. ఇలాగ చెయ్యొచ్చారంటే ఏమనర్థం? అది లక్ష్మి చెయ్యి, అవునా? పైకి ఎత్తారని అంటే చెయ్యెత్తడం అంటే అర్థం ఏంటి? లక్ష్మి గారు వచ్చారని. ఏమంటే మీకు చాలా మందిలో అసలు చెయ్యెత్తారు, కనిపించట్లేదు, అసలు మీరెవరో నాకు కనబడండి, అప్పుడు మనిషి లేస్తారు. ఏమండి, ఇదేంటి శరీరం లేచిందేంటి పైకి అంటే నేనేనండి లక్ష్మి. మీరు అడిగారు కదా లక్ష్మి వచ్చిందా అని. ఇదిగో నేనేనండి, ముఖం చూపిస్తుంది. ఆవిడ లేచి నిలబడి ఆవిడ ఆకృతిని చూపిస్తుంది. అంటే ఇదే కదా లక్ష్మి అంటే, శరీరమే కదా.
అదే కదా నేను. సరే, నేను అందులో ఉంటేనండి లేచి నిలబడతాను. అందులో నేను లేకపోతే, నేను వెళ్ళిపోయాను అనుకోండి, అది లేవదు, ఏమీ చేయగల పడుంటుంది. అంటే మరి అదేమిటది? ఆ దేహము నాకంటే విలక్షణమైనది, నేను ఉపయోగించుకునేటువంటి ఒక పరికరం మాత్రమే. అందుకనే మన వాళ్ళు అన్నారు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఏంటనంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం. మనం పొయ్యిలో గిన్నె పెట్టి రసం తయారు చేస్తున్నారనుకోండి, ఒక గరిటె పెట్టి తిప్పుతున్నారనుకోండి, ఆ గరిటె ఏమిటి? తిప్పడానికి వాడుకునే ఒక పరికరం. ఆ పాత్ర ఏంటి? ఆ రసాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే ఒక సాధనం, ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్. అలాగనే నాకు, నేను ఈ లోకంలో వ్యవహరించడానికి కానీ, నా విచారణకు కానీ ఉపయోగపడే సాధనం ఏంటి? శరీరం. ఇదొక పరికరం. అంతేకాదు, ఇంకో కోణంలో విచారణ చూడండి. ఇప్పుడు సపోజ్ కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, అది బాగా లోపల వ్రణమైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా, తగ్గట్లేదు. టెస్ట్ చేశారు, వీడికి షుగర్ ఎక్కువగా ఉంది, అది ఇంకా ఇది తగ్గట్లేదు, అది వ్యాపించిపోతుంది, వీడు నడవలేకపోతున్నాడు, కుయ్యో బుర్రో అంటున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఏమండి ఆ కాలు తీసేస్తామండి అన్నారు. ఏమండి ఎందుకండి అన్నారు. అది తీయకపోతే ఇదంతా వ్యాపించిపోయి పైకి వెళ్ళిపోతుందండి, మనిషే పోతారు. ఓహో, అయితే ఇంకా నా కుడికాలు తీసేయచ్చు అంటారా? తీసేయవలసింది అంటారా? ఇంతవరకు నేనే అది అనుకున్నవాడు ఇప్పుడు అది తీసేయవలసి వస్తే నా కాలు అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? అది ఇంతకు ముందు నేను అనుకున్నాడు, ఇప్పుడు ఏమైంది? నాది అంటున్నాడు. ఇప్పుడు బాగా చూస్తున్నాను, నేను చూస్తున్నానండి అంటాను. ఇంతవరకు కన్ను నేనే, కానీ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఏంటోనండి నా కంట్లో కొద్దిగా తేడా వచ్చిందండి, ఇప్పుడు నా కన్ను అంటున్నాడు. నేను అని మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు నాది అంటున్నాడు. వీడు నేనుగాడా లేకపోతే నాది నిజమా? నేను అనే శబ్దం దీనికి ఉపయోగిస్తే అది కరెక్ట్ గా ఉంటుందా? దీనికి నాది అని అంటే కరెక్ట్ గా ఉంటుందా? నాది అంటేనే కరెక్ట్, నేను అంటే కరెక్ట్ కాదు. నాది, నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, లేకపోతే నాకు వెన్నుపోటండి, నాకు పన్నుపోటుగా ఉందండి, నాకు చేతికి నొప్పిగా ఉందండి అంటే ఎప్పుడైతే దీంట్లో ఒక దుఃఖం బయలుదేరిందో అప్పుడు ఏమైపోతున్నానంటే నేను అనట్లేదు, నాకు అంటున్నాను, సపరేట్ చేసుకుంటున్నాను.